సింగరేణి పరిస్థితి దిగజారడానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాళిచర్ల బ్లాక్ 2ని వేలం లేకుండానే కేటాయించామని తెలిపారు. సింగరేణిపై కేంద్రం పెత్తనం ఉండదని, అలా అయితే సింగరేణి కోసం, కార్మికుల కోసం బీజేపీ ఆలోచిస్తోందని అన్నారు. ఈ తాడిచర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచర్ల 2 అని సందర్భంగా మనం చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కొన్ని జెనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జెనకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు. సింగరేణి ఒక మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వివరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నారు. ఎవడో మెస్సియా, ఆ మెస్సి ఆడితే అవి సింగరేణి పైసలు తీసుకెళ్ళాలి. ఏం రాష్ట్ర ప్రభుత్వం గుడ్డు పోయిందా? డబ్బులు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మీరు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు కదా ఇష్టారాజ్యంగా. అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను, మీరు వచ్చిన తర్వాత మీరేం తక్కువ తినలేదు. మరి ఆ రోజు కూడా పీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో పీనిగలు తింటే కాంగ్రెస్ హయాంలో ఏనుగలు తింటా ఉన్నాం.